ఇది సోషల్ మీడియా యుగం. ఏ చిన్న తప్పు జరిగినా, లోపం జరిగినా, తప్పిదాలు చోటు చేసుకున్నా ఇట్టే దొరికిపోతాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి తప్పిదాలతో తరచూ దొరికిపోతున్నారు అంబటి. ఆయన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో తెలియదు కానీ ప్లస్సుల కంటే మైనస్సులే అధికమని సోషల్ మీడియా మాట. నిన్ననే ఆయన గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. కానీ పట్టుమని 10 మందికి కూడా ఆ దీక్ష శిబిరానికి హాజరు కాలేదు. దీక్ష చేసిన ప్రాంగణంలో 10 మందికి కూడా లేకపోగా శిబిరంపై మాత్రం కాపు నేతలతో భారీ బల ప్రదర్శనకు దిగారన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని, సొంత పార్టీ నేతలు కూడా దీనికి ఇష్టపడలేదని ప్రచారం ఉంది. ఏ రకంగా ఓ వైసీపీ మహిళా నేత అయితే అంబటి రాంబాబు పేరు గుర్తించకపోవడం గమనార్హం. ఆయన దీక్షా శిబిరానికి హాజరై ఆయన పేరు ఆమెకు గుర్తులేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారింది. మొన్న మధ్యన ఏపీ సీఎం చంద్రబాబును తిట్టి హైలైట్ అయ్యారు అంబటి. ఆ కేసులో ఆయన చాలా కాలం రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే ఆ సమయంలో మాజీ సీఎం జగన్ తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబును కాపుల టైగర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వంగవీటి మోహనరంగాతో ఆయనను పోల్చారు అంటే ఏ స్థాయిలో ఎలివేట్ చేశారో అర్థమవుతుంది. అంబటి రాంబాబుకి కాపు నేతలు క్యూ కట్టడం, ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు కూడా అంబటిని మహాత్ముడుగా పోల్చడం చూస్తే అప్పట్లో అందరికీ ఆశ్చర్యమేసింది. అయితే చాలా మంది వైసీపీ నేతలకు ఇది ఇష్టపడలేదని ప్రచారంలో ఉంది. ఆయన నిరాహార దీక్ష చేస్తే పట్టుమని 10 మంది కూడా రాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గుంటూరు వేదికగా నిరాహార దీక్షకు దిగారు అంబటి. చాలా ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు కానీ జనం మాత్రం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. చివరకు వైసీపీ శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పట్టుమని 10 మంది కూడా శిబిరానికి హాజరు కాలేదు. పేరు మోసిన కాపు నేతలు కూడా ముఖం చాటేశారు. ఈ తరుణంలో మాజీ ఎంపీ వంగ గీత కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో అక్కడే అంబటి పక్కన పెట్టుకుని మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రిగా దీక్ష చేస్తున్నారు అంటూ అంబటి రాంబాబు పేరును చెప్పలేకపోయారు. చివరకు పక్కన ఉన్న నేతలు అంబటి రాంబాబు అని చెప్పడంతో వంగ గీత అప్పుడు ఆయన పేరును సంబోధించారు. అంబటి రాంబాబు పేరు పలికే క్రమంలో ఆమె ఇతర నేతల ముఖాలు చూస్తూ ఉండిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.